శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, పాడ్యమి తిథి రాత్రి 10:38 వరకు, తదుపరి విదియ. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 7:55 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. అతిగండ యోగం రాత్రి 12:39 వరకు, తదుపరి ధృతి యోగం. బాలవకరణం ఉదయం 11:41 వరకు, తదుపరి కౌలవకరణం. వర్జ్యం మధ్యాహ్నం 2:41 నుండి సాయంత్రం 4:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:21 వరకు, తిరిగి దుర్ముహూర్తం 11:06 నుండి ఉదయం 11:52 వరకు. అమృత ఘడియలు రాత్రి 11:44 నుండి 1:14 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలని అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం విచారించినట్లయితే, ఈనాటి తిథి పాడ్యమి, ఇది అగ్నిదేవతాత్మకమైనటువంటి తిథి. అలాగే నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం ఉదయం వరకు ఉన్నది, తర్వాత శతభిష నక్షత్రం. ఈ ధనిష్ఠా నక్షత్రానికి అధినాథుడైనటువంటి గ్రహం కుజుడు. ఇవాళ వారాధిపతి, మంగళవారానికి అధిపతి కూడా కుజుడే అయ్యాడు. అటువంటి కుజుడు యొక్క అనుగ్రహం ఉంటేనే పుత్ర కళత్ర సంపద సిద్ధిస్తాయని, అట్లాగే భూలాభం, భూమికి సంబంధించినటువంటి యోగాలు సిద్ధించాలంటే కూడా కుజుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. కుజుడిని ధ్యానిస్తూ ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అని మనం ధ్యానాన్ని వింటూ ఉంటాం. ధరణీ గర్భ సంభూతం, సాక్షాత్తు భూదేవతకు ఆయన పుత్రుడు, భూమి నుండి ఆయన ఆవిర్భవించాడు. అందుకే భూమికి ఎటువంటి లక్షణాలు అయితే మనకి చెప్పబడ్డాయో, జియోగ్రఫికల్గా కూడా మనకి పరిశోధనలో కూడా ప్రూవ్ అయినటువంటి విషయం ఏమిటి అంటే, భూమి మీద ఉండేటటువంటి వాతావరణమే అదంతా కూడా అంగారకుడి మీద కూడా ఉన్నది అని కూడా చెప్పబడుతుంది. అట్లనే మనం వైదికంగా కనుక చూసినట్లయితే ఒక్కొక్క గ్రహానికి అధిదేవత, ప్రత్యధిదేవత అని ఉంటారు. ఈ కుజుడికి అధిదేవత ఎవరు అంటే భూమి, శ్యోన పృథివీ అని మంత్రం కూడా చెప్తుంది. అటువంటి అంగారకుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే అంగారకుడికి అధిష్టానమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రపారాయణ చేసినట్లయితే అంగారకుడి యొక్క అనుగ్రహం కూడా మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. ఆ అంగారకుడు ఎలా ఉంటాడు అంటే విద్యుత్కాంతి సమప్రభం. విద్యుత్కాంతి అంటే మెరుపు తీగ. మనం అంటే విద్యుత్కాంతి అనగానే మనకు కనపడేటటువంటి విద్యుత్ అని కాదు. విద్యుత్కాంతి అంటే మెరుపు కాంతి అని కూడా చెప్పబడుతుంది. విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం. ఆయన శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ధరించి ఉంటాడట. మంగళం ప్రణమామ్యహం, అటువంటి మంగళుడికి నేను నమస్కరిస్తున్నాను అని. ఈ మంగళుడు సమస్త మంగళాలను ప్రసాదించేటటువంటి వాడు. అటువంటి అంగారకుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, అంగారకుడికి ప్రీతికరమైనటువంటి ఎర్రని పుష్పాలతో ఆరాధన చేయటం, ఎర్రని వస్త్రాలు కూడా కుజుడి యొక్క దోషం ప్రబలంగా ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు దానం చేసినట్లయితే కుజుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ధనిష్ఠా నక్షత్రం, చిత్తా నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఈ 3 నక్షత్రాలకు అధిదేవత, గ్రహం ఈ అంగారకుడు. ధనిష్ఠా నక్షత్రం చాలా విశేషమైనది. ధనిష్టాచ స్రవిష్టాచ వసుర్వాసవ ఏవచ అనే నిఘంటువులో చెప్పబడుతుంది. అష్టవసువులు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ ధనిష్ఠా నక్షత్రం. ఈనాడు కుజుడి యొక్క స్తోత్రపారాయణ, కుజుడికి అధిష్టానమైనటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క స్తోత్రపారాయణ చేసి సమస్త శుభాలను అందరూ కూడా పొందాలని, కుజుడితో కూడినటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు కలుగుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈవేళ అన్ని కార్యక్రమాలు శుభావహంగా పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు
అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకోబోతారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ప్రతిపత్ అంటే బహుళ పాడ్యమి, మంగళవారం. నక్షత్రం ధనిష్ఠ, ఉదయం 7:55 వరకు, తదుపరి శతభిషం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి శుక్రులతో పాటు వక్రీకరించిన బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో చంద్రుడు, వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా పరిశీలించి చూద్దాం మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బంధుమిత్రులతో తాత్కాలికమైనటువంటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది. వీలైనంత వరకు కూడా వ్యతిరేకించకుండా ఉండడం మంచిది. తప్పనిసరిగా సమాధానం చెప్పవలసి వస్తే నిదానమైన శైలిలో మాట్లాడడం ఉత్తమం. రుణం కోసం ప్రయత్నించవలసినటువంటి అవసరం వీరికి లేకున్నా రుణం కావాలని ముఖ్యమైనటువంటి వారి నుండి ఒత్తిడి లభించే అవకాశం ఉంది. ఏమాత్రపు మొగమాటము లేకుండా చెప్పడం చాలా అవసరం. వృత్తిపరమైనటువంటి ఆదాయం తీసుకునేటటువంటి సందర్భంలో కూడా మొగమాటం లేకుండా వ్యవహరించడం అవసరం. శ్రావణ మంగళవారం సందర్భంగా మేషరాశి వారు గౌరీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మనశ్శాంతి లభిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. శారీరకంగా వృద్ధులైనటువంటి వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. మానసికంగా కూడా కుటుంబంతో దృఢ ధైర్యాలతో ఉండగలుగుతారు. రుణ అవసరము ఉండదు. రుణాన్ని ఇయ్యవలసిన ఒత్తిడులు ఉండవు. అధికారులతో చక్కనైనటువంటి మాటల్ని మాట్లాడగలుగుతారు. వారు కూడా ఇష్టంతో చూస్తారు క్రింది ఉద్యోగుల్ని, తోటి ఉద్యోగుల్ని కూడా. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం కలుగుతుంది. అనుకూలమైనటువంటి ప్రయత్నమే సాగుతుంది కూడా. విద్యార్థులు ప్రతిభ ఆధిక్యం కోసం ఏ పరీక్షల్ని రాస్తారో వాటిలో సంపూర్ణ విజయాన్ని ఉత్తమ ఫలితాలతో సాధించే అవకాశం గోచరిస్తోంది. శ్రావణ మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు గౌరీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే శుభవార్త శ్రవణం అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే దేనికి తొందరపడకూడదనేటటువంటి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. సకాలంలో నిద్ర, సకాలంలో భోజనాన్ని పాటిస్తూ ఆరోగ్యాన్ని స్వస్థతలో సంపూర్ణంగా ఉంచుకోగలుగుతారు. తనకి తన కుటుంబ సభ్యులకి కూడా. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో విశేషమైనటువంటి శ్రద్ధని పాటిస్తారు. దూర ప్రాంతంలో కానీ సంతానం చదువుతున్నా లేదా ఉద్యోగాన్ని చేస్తున్నా వారితో తరచూ మాట్లాడుతూ అప్పుడప్పుడు చూడడానికి దగ్గర వారిని ఎవరినైనా పురమాయిస్తూ సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. వారి ఆరోగ్య విశేషాల్లో ఏ తేడా లేదని ఆనందపడుతూ కనిపిస్తారు. శ్రావణ మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు గౌరీదేవిని పూజించి నారింజ పండ్లని నైవేద్యంగా సమర్పిస్తే ఆరోగ్య లాభం అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చెప్పలేనంతటి శారీరక శ్రమకి గురవుతూ ఉంటారు. ధనం విషయంలో అత్యాశాభావానికి కలిగి ఉంటారు. ఆ కారణంగా శరీర శ్రమతో పాటు మానసికమైనటువంటి శ్రమని కూడా పడుతూ ఉంటారు. ఆర్థికమైనటువంటి వ్యయం కుటుంబంలో ఉండేటటువంటి జనులు చేస్తూ ఉండేటటువంటి కారణంగా
తప్పనిసరిగా శ్రమించవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. పై అధికారులతోనూ తోటి క్రింది ఉద్యోగులతోనూ ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేకుండా ఉండేలా తగినటువంటి తీరులో ఆచి తూచి మాట్లాడుతూ ఉంటారు. ఏ విధమైనటువంటి రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా జాగ్రత్తగా ఆర్థికమైనటువంటి ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు గౌరీదేవిని పూజించి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే వివాహ సిద్ధి అవుతుంది. నివృత్తి దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ధైర్యంతో ఉంటారు. ఎవరు తమని గురించి వ్యతిరేకంగా మాట్లాడినా తప్పక సమాధానం ఇవ్వాలనేటటువంటి గట్టితనంతో ఉంటారు. ఏ విధంగానూ తాను తప్పు చేసినటువంటి దాన్ని అంగీకరించే స్థితి స్థాయి వీరికి ఉండనే ఉండదు. పై అధికారులు కూడా ఒక సందర్భంలో వీరికి భయపడి వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. తాము ఒక సంస్థకి అధిపతి అయినట్లయితే దానికి సంబంధించిన ఆదాయ వ్యయాలకి సంబంధించిన పత్రాలని సిద్ధం చేస్తారు. కానీ వాటిలో కొన్ని పొరపత్యాలు ఉండే అవకాశం ఉంది. మరోమారు పరిశీలించుకోవడం ఎంతైనా అవసరం. శ్రావణ మంగళవారం సందర్భంగా సింహరాశి వారు గౌరీదేవిని పూజించి తమలపాకులతో అర్చించినట్లయితే సంతాన లాభం అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ సర్దుకుపోయేటటువంటి ఆలోచనని చేస్తారు. వాద వివాదాల జోలికి పోవాలనే ఊహ ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. పై అధికారులు చాలా అనుకూల భావంతో వీరిని చూస్తూ ఉండేటటువంటి కారణంగా చెప్పలేని సంతృప్తితో ఉంటారు. ముఖ్యంగా ఏ విధమైన ఆదాయం కూడా మరొక ప్రాంతం నుంచి మరొక విధానంగా రాకపోయేటటువంటి కారణంగా వస్తున్నటువంటి ఆదాయంలో సరైనటువంటి ఆర్థిక ప్రణాళికని వేసుకుని సుఖంగా జీవనాన్ని గడపగలుగుతారు. విద్యార్థులు తగినటువంటి ప్రయత్నాన్ని చేసినా తమ విద్యా ప్రతిభని చాటలేకపోయేటటువంటి కారణంగా అనుకున్నటువంటి కళాశాల ప్రవేశం లభించకపోవచ్చు. అయినా సంతృప్తి లేకుండా మాత్రం ఉండరు ఈ రాశివారు. శ్రావణ మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు గౌరీదేవిని వెన్నతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన లాభమయ్యే అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. ఆకుపచ్చ కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ దీర్ఘ ఆలోచన కలిగి ఉంటారు. మాట తొందరతనం కలిగి ఉంటారు. సంతానం విషయంలో విశేషమైనటువంటి శ్రద్ధని చూపిస్తూ ఉంటారు. దూరభార ప్రయాణాలు తప్పనిసరి కావచ్చు. శారీరకమైనటువంటి అలసట ఉండే అవకాశం గోచరిస్తోంది. సకాల నిద్ర భోజన సౌకర్యం ఉండకపోవచ్చు. అప్పు చేయవలసిన అవసరమైతే ఉండదు. కానీ తాము అంతకుముందు వచ్చినటువంటి సొమ్ముని పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో మాత్రం స్పష్టమైన జాగ్రత్తల్ని తీసుకొని పోకపోయి ఉండవచ్చుననే కొత్తదైనటువంటి ఆలోచన కలిగే అవకాశం అనిపిస్తోంది. శ్రావణ మంగళవారం సందర్భంగా తులారాశి వారు సన్నజాజులతో అమ్మవారిని అర్చించినట్లయితే వివాహాది నిశ్చయం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరి మాటకి లొంగకూడదనే గట్టి అభిప్రాయంతో ఉంటారు. అధికారులైనా సరే తోలనడై మాట్లాడడానికి సంసిద్ధంగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా క్రింది ఉద్యోగుల్ని ఒత్తిడి చేస్తూ కూడా కనిపిస్తారు. తిరుగుబాటుతనం రాకుండా ఉండేలా ఉండడం చాలా అవసరం. తాము సంస్థకి కానీ అధిపతి అయినట్లయితే ఇతరుల మాటల్ని వినడం, చెప్పుడు మాటల్ని పాటించడం ఏమాత్రమూ సరి కానే కాదు. దూరభార ప్రయాణాలని చేయడం అవసరం కావచ్చు. అప్పుడు మాత్రం మరొకరిని తోడు చేసుకుని ప్రయాణించడం చాలా అవసరం. నేత్రానికి సంబంధించిన, మోకాళ్ళకి సంబంధించిన, నడుముకి సంబంధించిన
అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో తగినటువంటి పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. శ్రావణ మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు గౌరీదేవిని క్షేమంతులతో అర్చించినట్లయితే ఉద్యోగ లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకారం పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఒక్కసారి పుట్టింటిలో ఉండే తల్లిదండ్రుల్ని, అత్తింటిలో ఉండేటటువంటి వారిని చూసి రావాలనే ఆలోచన కలుగుతుంది. ఆర్థికమైనటువంటి వ్యయం అవుతున్నప్పటికీ కూడా లక్ష్య పెట్టనటువంటి ధోరణి ఏర్పడవచ్చు. కుటుంబంలో ఆర్థికమైనటువంటి ప్రణాళిక కొద్దిగా తలకిందులయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం తప్పనిసరి జాగ్రత్తల్ని పాటించవలసిందే. కీళ్ల నొప్పులకు సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భం ఏ విధంగానూ అనుకూలతాభావం కలిగి ఉండకపోవడంతో ఉద్యోగ భద్రతకి తాత్కాలికమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే యథార్థాన్ని గుర్తించి తీరాలి. శ్రావణ మంగళవారం సందర్భంగా ధనురాశి వారు గౌరీదేవిని ఆవునేతి దీపాలను పెట్టి పూజించినట్లయితే కోపం అదుపులో ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మాటే నెగ్గాలనేటటువంటి మూర్ఖభావం గోచరించవచ్చు. అది ఏమాత్రమూ సరికాదు. ఏ నిర్ణయాన్ని చేసినప్పటికీ కూడా తమ ధర్మపత్నితో లేదా భర్తతో ఆలోచించి చేయడం మాత్రమే సరైనటువంటి పని కావచ్చు. ఇంతకుముందు ఉన్నటువంటి ఏ బంగారము, వెండి మొదలైన ఉన్నాయో వాటిని కుదువబెట్టి సొమ్ము తేవాలని లేదా అమ్మివేయాలని, తద్వారా కొత్తదైనటువంటి పొలాన్నో స్థలాన్నో కొనాలని ఆలోచన చేస్తారు. అది ఏమాత్రమూ సరి కానే కాదు. అంతేకాక పితృపితామహంగా వస్తూ ఉన్నటువంటి ఆ తమదైనటువంటి ఆస్తిలో భాగాన్ని కోరాలనే ఆలోచనకు వస్తారు. దానికి మిగిలిన కుటుంబ సభ్యులు ఏమాత్రపు ఇష్టాన్ని చూపించకపోయేటటువంటి కారణంగా ఆ కార్యం అమల్లోకి రాకపోవచ్చు. శ్రావణ మంగళవారం సందర్భంగా మకర రాశి వారు గౌరీదేవిని ఆవునేతి దీపాలు పెట్టి అర్చించినట్లయితే తప్పక గృహలాభం అవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ ఆలోచన ప్రతిదీ కూడా వ్యతిరేక భావంతో ఉండేటటువంటి కారణంగా కుటుంబ సభ్యులు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉండొచ్చు. సంతానం ఎదిరించే అవకాశం బాగా గోచరిస్తోంది. సంతానంతో తిరిగి వ్యతిరేకించే విధంగా మాట్లాడడం కాకుండా అనుకూలత కలిగేలాగా నిదానించి మాట్లాడడం చాలా అవసరం. బంధుమిత్రుల నుండి రుణాన్ని తీసుకోవాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకోగలగాలి. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. అయితే మరింత రొక్కించి వసూలు చేయడం సరైనటువంటి పని కాకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. పెట్టుబడిని పెట్టేందుకు సరిపోయినంతగా కూడా ఉండొచ్చు. అయితే సకాలంలో మరమ్మతుల్ని చేయించుకోవడం అవసరం. లేని పక్షంలో దాని మీద వ్యయం మరింతగా పెరిగే అవకాశం ఉంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు గౌరీదేవిని పూజించి పులిహోరని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాదాలు పరిష్కరింపబడతాయి. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. తమదైనటువంటి ఆ ప్రయత్నం అనుకూలిస్తున్నటువంటి కారణంగా చాలా ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ఎవరికి అనారోగ్య భావన లేకుండా ఉండే కారణంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. తప్పనిసరిగా చేయవలసినటువంటి దూర ప్రయాణం కాస్త రద్దయిపోయేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. తమదైనటువంటి ఆస్తిని వేలం వేయవలసిన పరిస్థితి దాకా వచ్చేటువంటి పరిస్థితి సంపూర్ణంగా సమసిపోవడంతో వీరి ఆనందానికి హద్దులు ఏమాత్రం ఉండకపోవచ్చు. పాడి పశువులు అలాగే పెంపుడు జంతువులు కారణంగా
చిన్నదైనటువంటి ఆరోగ్య సమస్య కలిగే కారణంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వాటితో శ్రావణ మంగళవారం సందర్భంగా మీనరాశి వారు గౌరీదేవిని బిల్వదళాలతో పూజించినట్లయితే విఘ్నాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శ్రావణ మంగళగౌరి వ్రతం అయినటువంటి సందర్భంగా శ్రావణ మంగళగౌరి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ఆ తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రావణ మాసంలో సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి శ్రీఫలము ఏకాక్షి నారికేళానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలో, వీటికి సంబంధించిన పరిహారాలు ఏంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి శ్రీఫలం విశేషంగా సహకరిస్తుంది. శ్రీఫలం చూడటానికి కొబ్బరికాయలాగే ఉంటుంది. కొబ్బరికాయకు ఉన్నట్లే పీచు కళ్ళు ఉంటాయి. అయితే కొబ్బరికాయ కంటే ఆకారంలో కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఇది సముద్ర తీర ప్రాంతాలలో లభిస్తుంది కాబట్టి సముద్ర రాజ తనయ అయినటువంటి లక్ష్మీదేవికి చాలా ప్రియమైంది. అందుకే శ్రావణ మాసంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద శుద్ధోదకంతో శుద్ధి చేసినటువంటి శ్రీఫలాన్ని ఉంచాలి. ఆ శ్రీఫలానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ శ్రీఫలం దగ్గర కొన్ని లవంగాలు కర్పూరం బిళ్ళలు ఉంచాలి. ఆ తర్వాత పసుపు కుంకుమలతో శ్రీఫలానికి పూజ చేస్తూ ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. ఇలా శ్రీఫలానికి పూజ చేసిన తర్వాత ఆ ఎరుపు రంగు వస్త్రంలో శ్రీఫలాన్ని మూటగట్టి ఆ మూటను ఒక పాత్రలో ఉంచి మళ్ళీ ఆ పాత్రలో ఉంచినటువంటి మూటకి పసుపు కుంకుమలతో పూజ చేస్తూ కొన్ని రూపాయి నాణేలు కూడా ఆ పాత్రలో ఉంచుతూ ఓం శ్రీం నమః అని 21 సార్లు పఠించాలి. అలా పూజ చేసిన తర్వాత శ్రీఫలానికి కర్పూర హారతి ఇచ్చి అగరబత్తులు వెలిగించి ధూపం వేసి మళ్ళీ బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. ఇలా పూజ చేసినటువంటి శ్రీఫలాన్ని ఆ గిన్నెలోనే మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లక్ష్మీదేవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగింపజేసే అఖండ దైవిక వస్తువులలో ఏకాక్షి నారికేళానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. సహజంగా కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన కొబ్బరికాయలకి ఒకే ఒక కన్ను ఉంటుంది. దాన్ని ఏకాక్షి నారికేళం అనే పేరుతో పిలుస్తారు. ఇది సాక్షాత్తు శివస్వరూపం, లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. అలాంటి ఏకాక్షి నారికేళాన్ని మీ పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రం ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఏర్పాటు చేయాలి. ముందుగా ఏకాక్షి నారికేళానికి పంచామృతాలతో శుద్ధోదకంతో అభిషేకం చేసి ఆ తర్వాత చక్కగా శుభ్రపరిచి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. గులాబీ పూలు తీసుకొని ఆ గులాబీ పూలతో ఏకాక్షి నారికేళానికి పూజ చేస్తూ ఓం శ్రీ ఏకాక్షి నారికేళాయ నమః అని 21 సార్లు పఠించి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. ఇలా పూజ చేసినటువంటి ఏకాక్షి నారికేళాన్ని మీ పూజా మందిరంలో కానీ ధనం దాచుకునే బీరువాలో కానీ శ్రావణ మాసంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే నిరంతర ధన ఆదాయం ఉంటుంది. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవటానికి శ్రీఫలానికి ఏకాక్షి నారికేళానికి ఈ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి పూజా మందిరంలో లేదా ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా విశేషంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రేపు అశూన్య శయన వ్రతము, రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.